So everybody, yeah, I take this opportunity to speak with you all. I'm in charge of HM to the primary school. మీరు చూసినట్లయితే మా ప్రైమరీ స్కూల్ ప్రత్యేకతను ఒకసారి గమనించవచ్చు. నా పేరు జ్యోతిర్మయ అండి. నేను నవంబర్ లో ఈ స్కూల్ కి రావడం జరిగింది. నాతో పాటు మా భిక్షం సార్ గారు మేమిద్దరం స్టాఫ్ తో మేము ఇక్కడ పనిచేస్తున్నామండి. సో లాస్ట్ ఇయర్ అంటే మన గణతంత్ర దినం గురించి అందరికీ తెలుసు. గణతంత్ర దినోత్సవాన్ని మనం సక్సెస్ చేయాలి అంటే చదువు ఒకటే ప్రధానమైన మార్గం అండి. దానికోసం మన పిల్లల్ని, మన ఊరి పిల్లల్ని అందరినీ కూడా చక్కటి తరబేతి ఇవ్వడానికి గాను మేము ట్రైన్ టీచర్స్ మేము ఇక్కడ అవైలబుల్ ఉన్నామండి. సో మా యొక్క స్కూల్ యొక్క ప్రత్యేకతని మీకు అందరికీ ఈ అవకాశాన్ని తీసుకొని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేసి నేను మాట్లాడుతున్నాను. సార్ భిక్షం సార్. సో ఇప్పుడు చూసారు మా స్కూల్ పిల్లలు లాస్ట్ ఇయర్ మేము 25 మెంబర్స్ ఉన్నారు. ఈ ఇయర్ లాస్ట్ ఒక 6 months నుంచి మేము చేసిన పిల్లల డెవలప్మెంట్ ని బట్టి తల్లిదండ్రులందరూ కూడా తెలుసుకొని మా స్కూల్ యొక్క స్ట్రెంగ్త్ ఇప్పుడు దాదాపుగా 45 దాదాపు 50కి చేరింది. సో మీ తల్లిదండ్రులు మా మీద నమ్మకం పెట్టి మా దగ్గరికి పంపిస్తున్నారు. ఆ నమ్మకాన్ని మేము ఒమ్ము చేయకుండా మా యొక్క బాధ్యతగా మేము పిల్లలకి చదువు చెప్పడం జరుగుతుంది. మా తల్లిదండ్రులని మీరు ఒకసారి పలకరించి చూడండి. మా పిల్లలు ఏ విధంగా వాళ్ళ పిల్లలు ఇప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు మా పిల్లలు ఏ విధంగా ప్రతి చదువులో తర్వాత ఆల్రౌండ్ డెవలప్మెంట్ గురించి కూడా మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. స్టాఫ్ ఇద్దరం ఉన్నాము, ఇంకొక వాలంటీర్ ని కూడా మేము పెట్టుకోవడం జరిగిందండి. మొత్తం ముగ్గురం ఉన్నాము. ముస్కాన్ come on to the diocese. I want to introduce you. So Bhiksham sir వచ్చేసి sir MSc Mathematics from Osmania University అండి. So highly qualified and well lecturer sir. Myself I am Jyotirmay. I am MA MSc B.Ed totally from the English medium background. So my service is 25 years and we have hired the volunteer for our supporter. పిల్లలు 47 ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్. సో అందరికి న్యాయం చేయాలి అన్న ఉద్దేశంతో మా శాలరీ నుంచి మేము ఒక వాలంటీర్ ని పెట్టుకోవడం జరిగింది. సో పిల్లలకి మేము ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇస్తున్నాము. ప్రత్యేకంగా ఇంగ్లీష్ అనేది మనందరికీ పిల్లల్లో ఇంగ్లీష్ ని అభివృద్ధి చేయాలన్నది ప్రతి ఒక్క తల్లిదండ్రుల యొక్క ఆశ. ఆ ఆశ నెరవేర్చడానికి గాను మేము టోటల్ ఇంగ్లీష్ మీడియం లో టీచ్ చేస్తాము. టోటల్ ఐ విల్ బి డీలింగ్ విత్ ఇంగ్లీష్ ఓన్లీ. ఆ పిల్లల్లో బోధన ఉంటుందో ఆ విధంగా మేము పొలిటిక్స్ అనేది బేసికల్ లెవెల్లో స్టార్ట్ చేస్తానండి. బేసికల్ లెవెల్లో ఫోనెటిక్స్ అనేది స్టార్ట్ చేసిన పిల్లలు 2 అక్షరాలు 3 అక్షరాలు వాళ్ళు చదువుకునే పిల్లల్ని ఇస్తున్నాము. మనకి మన స్కూల్ కి సపోర్ట్ తన మేడం ది ఉంది. సో మేడం ఏంటంటే మనకి ఈ కరిక్యులం ని ట్రైన్అప్ చేస్తారు. మనకి కావాల్సిన ఆ కరిక్యులం కి సంబంధించిన మెటీరియల్స్ ని మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట. దానితో మేము పిల్లల్లో ఇంగ్లీష్ ని డెవలప్ చేస్తూ ఉంటాము. వాళ్ళ ప్రోత్సాహం మనకి కూడా ఉంటుంది. అండ్ మా ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి. ఈ మధ్య అంటే ఒక ల్యాప్టాప్ ని వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. సో డిజిటల్ విధానంలో కూడా మేము బోధించడం జరుగుతుంది అనమాట. సో పిల్లలకి మేము ఆల్ రౌండ్ గా పిల్లల్లో ఉన్న టాలెంట్స్ అన్నిటిని ఇంప్రూవ్ చేస్తూ తెలుగులో, ఇంగ్లీష్ లో, లెక్కల్లో అన్ని విధాలుగా మేము పిల్లల్ని సర్వీస్ చేస్తున్నాము. మీరు పిల్లలు ఒకసారి మా స్కూల్కి వచ్చి చూడండి. పిల్లల్లో మార్పులు మీరు గమనించవచ్చు. వాళ్ళు స్వయంగా ఏ విధంగా చదువుతున్నారు అనేది మేము ఛాలెంజ్ చేసి ప్రైవేట్ స్కూల్ కి పోలిస్తే మా
సాధించగలము. సో ఈ 79th ఇండిపెండెన్స్ డే ప్రోగ్రామ్ సందర్భంగా మీ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను. మా స్కూల్ని ఒకసారి వచ్చి మీరు చూడండి, చూసి స్కూల్లో ఏ విధమైన ప్రోగ్రామ్ డెవలప్మెంట్ జరుగుతుందో చూసి మాకు సహకరించండి. ఇంకా కూడా విద్యార్థులు ఇంకా మా పిల్లల్ని చేర్పించి ఇంకా ఎన్రోల్మెంట్ని పెంచండి. మీ అందరి సహకారం మాకు ఉంటుందని మేము కోరుకుంటూ ఈ చిన్ని ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. మీరందరూ గమనించి ఉంటారండి,